ఫోకస్ అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలి, అదేవిధంగా వాళ్ళు చైతన్యం తీసుకురావాలి, మళ్ళీ ప్రభుత్వం పరంగా రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా మేము రెడీ అవ్వాలి. సో ప్రభుత్వం అలర్ట్గా ఉంది. ఇది ఈరోజు కాదు, 23 నుంచి మేము మానిటర్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికీ 12 సార్లు రివ్యూ మీటింగ్లు కానీ, టెలికాన్ఫరెన్స్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీరు కూడా దయచేసి గమనించాల్సిన ఒక విషయం, ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. మా గొట్టిపాటి రవి గారు ఎనర్జీ మినిస్టర్ అక్కడనే ఉన్నారు. పొద్దున్న మేము అందరం ఆడుకుంటే అక్కడ ఎక్కడుంటే బెటర్ అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది ముందులే గేజ్ చేసుకుని అక్కడ మూవ్ అయిపోయారు అందరూ. సో మంత్రులతో సహా అందరూ అప్రమత్తంగా ఉన్నాం. ఎవరి నియోజకవర్గం వాళ్ళు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు లైట్గా తీసుకోరు, చాలా సీరియస్. సైక్లోన్ అనేది సైక్లోన్, ఎంత స్పీడ్ వస్తుంది అనేది డిఫరెంట్. బట్ అప్రమత్తంగా లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సారీ, అది ఆల్రెడీ ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. బట్ మా లక్ష్యం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికంగా కరెంట్ రిస్టోర్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్ ఇది. మీరు చూస్తే గతంలో హుదూద్ కానివ్వండి, తిట్లీలో కానివ్వండి చేసి చూపించాం. హరికేన్ నుంచి ఇప్పుడు మన కోనసీమలో వచ్చినప్పుడు కూడా 96లో కానివ్వండి, అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన గైడెన్స్లో మొత్తం యంగ్ టీమ్ మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము మానిటర్ చేస్తున్నాం. వీ విల్ డెలివర్ అందరం. ఎందుకంటే ప్రిపరేషన్ గత 5 రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నాం. ఎక్కడ కానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఉందమ్మా, సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఉంది. ఎక్కడైతే చెట్లు పడిపోతే ప్రజలు కూడా చెప్పేదానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ఫాలోఅప్ మెకానిజం పెట్టాం. ఒక అలర్ట్ వచ్చింది, అలర్ట్ సాల్వ్ అయ్యే వరకు రెజల్యూషన్ వచ్చే వరకు కూడా మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేడం గారు కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది. హోంమంత్రి గారు కూడా ఎక్కడ చెట్లు పడిపోయినాయి ఏంటనేది, ఎందుకంటే ఫైర్ మేడం గారి కింద ఉంది కానీ మేడం గారు కూడా మానిటర్ చేస్తున్నారు. సో మీకు ఇప్పటికీ ఎన్ని దిక్కలు పడినాయి, ఎన్ని చెట్లు పడినాయి, ఎన్ని క్లియర్ అయిపోయినాయి అంటే ఎన్ని క్లియర్ అనేది ఇప్పుడు రెలవెంట్ కదా, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి. ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు రెడీగా ఉంటాం. 10 నిమిషాల్లో క్లియర్ 10 నిమిషాల్లో క్లియర్ చేయాలి రోడ్స్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు. ఈ వనరబుల్ గ్రామాలు ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఆ గ్రామాలకి ప్రత్యేకంగా ఒక అధికారులు బృందం వేస్తాం, దానికి ఒక హెడ్ పెట్టాం, కోఆర్డినేషన్ రియల్ టైం చేస్తాం. అందరూ రెడీగా ఉన్నారు. వీఆర్ ఆల్ రెడీ. ఎందుకంటే మేము అందరం మానిటర్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులతో నేను స్వయంగా మాట్లాడాను, వాళ్ళని అడిగాను అధికారులు ఎలా ఉన్నారు, అంత రెడీగా ఉందంటే ఎక్కడ నాకు కంప్లైంట్ లేదు. అందరూ రియల్ టైం మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు, GSWS వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు రివ్యూలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అందరు రెడీగా ఉండండి, లైట్గా తీసుకోదంటున్నారు. సో చాలా దగ్గర చూస్తే ఫ్లెక్సీలని కూడా తొలగించేశారు, అన్నీ తీయించేసాం. ఎందుకంటే ఫ్లెక్సీ వచ్చి ఒకవేళ ఎవరిపైన పడినా మళ్ళీ లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కనుక ఆ ప్రికాషన్స్ అన్ని కూడా మేము తీసేసుకున్నాం. ఒక నిమిషం. మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం డేటా సెట్స్ అంతా మాకు వస్తుందండి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హోమ్, అన్ని డిపార్ట్మెంట్స్కి ఏంటంటే వాళ్ళు వర్క్ చేసినప్పుడు డేటా కలెక్షన్ వస్తుంది. అది సెంట్రలైజ్ డేటా పాయింట్ ఒకటి. రెండోది RTGSలో అవేర్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసాం. అది ఆన్లైన్ ప్లాట్ఫామ్, మీ అందరు కూడా యాక్సెస్ ఉంది, లేకపోతే మీకు ఇస్తాం. అది ఆన్లైన్ అందరూ చూసుకోవచ్చు. అక్కడ మేము రియల్ టైం మానిటర్ చేస్తున్నాం. చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ హిట్ అవుతుంది, ఎవరు ఏం చేయాలి, ఎట్లా కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే ఒక భాగం, డిజాస్టర్ అయ్యే లోపల మేనేజ్ చేయాలి, దాని తర్వాత చేయాలి. బట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ జనరల్గా రెవెన్యూకి వెళ్తాం, డిపార్ట్మెంట్స్ వేరే. RTGS ఏంటంటే అందరినీ కలుపుతుంది, ఎక్కడ గ్యాప్ రాకుండా రియల్ టైం మానిటర్ చేసేటట్టు, ప్రధానంగా డేటా సెట్స్ కరెక్ట్గా చేసేటట్టు. ఆ ఇంటిగ్రేషన్ టైట్గా ఉంటేనే మెరుగైన సేవలు మేము ప్రజలకు అందించగలుగుతాం. కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే వాట్సాప్ ద్వారా అలర్ట్లు పంపిస్తున్నాం. నాకు కూడా వచ్చిన అలర్ట్లు SMS ద్వారా పంపిస్తున్నాం, వాయిస్ ద్వారా పంపిస్తున్నాం. నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ వేయాలి, ప్రజలకి అవగాహన తీసుకురావాలని చేసాం. దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, జరిగిందా జరగలేదని. సో అట్లా ప్రోయాక్టివ్గా RTGS ఆ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తుంది. సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత RTGS తీసుకుంటాం. 99% అక్యురేట్గా కోర్స్ ఎట్టు వెళ్తుంది, సైక్లోను ఎక్కడ ఇంపాక్ట్ రాబోతుంది, ఎంత మూవ్మెంట్ అవుతుంది, స్పీడ్ ఎంత వస్తుంది, చాలా రియల్ టైం ఎవ్రీ 2 hours మాకు డేటా అప్డేట్ అవుతుంది. సో అవేర్ డాష్ బోర్డ్, అది పబ్లిక్ డాష్ బోర్డ్, అది
అక్కడ మేము మానిటర్ చేస్తున్నాం ఎక్కడ ఇంపాక్ట్ ఏంటని అది.